పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నాం. ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టు శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగదురు. హల్లెలూయా. మనము అన్నీ ఎప్పుడు సంతోషమే ఉండదు. శ్రమను కూడా ఏం చేయాలంట? తీసుకోవాలి. శ్రమ వస్తే మనలో ఏమొస్తుంది? చింత వస్తుంది. శ్రమ వస్తే మనలో ఏమొస్తుంది? బాధ వస్తుంది. అయ్యో ఈ శ్రమలు ఎందుకు, నేను ఎందుకు జీవించాలి అని చెప్పి ఆలోచన మనలో వస్తూ ఉంటుంది. అయితే దేవుణ్ణి మనము ఆయన రక్షకుడుగా మనం అంగీకరించిన తర్వాత నువ్వెంత శ్రమ పడితే అంత ధన్యుడు అవుతావు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఎంత చింత కలిగి ఉంటే, లోకంలో చింత వల్ల నువ్వేం చేయలేవంట. ఒక మోరుడు ఎత్తు పెరగలేవు, ఒక మోరుడు కిందకి రాలేవు, డౌన్ అవ్వలేవు. అయితే దేవునిలో చింత నువ్వు కలిగి ఉంటే నువ్వు పరలోకంలో నీ ధననిధి అక్కడ సమకూర్చబడుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ పరలోకంలో నీ నివాసస్థలం ఉంది, అక్కడ నువ్వు సమకూర్చుకోవాలని అంటే ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతయు నువ్వు దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవునికి ఘనతకరంగా జీవించాలి, సాక్ష్యం కలిగి జీవించాలి. ఈ లోకంలో ఉన్న అన్నిటిపైన చింతను వదిలేసి దేవుని పైన నీ చింతను ఉంచుకో. నీ చింత యావత్తు దేవుని మీద ఉంచు. నీ హృదయమును కలవరపడనీబాక. నీ హృదయముకి ఎవరు కావాలి ఉన్నారు? జీవము కలిగిన దేవుడు కావాలి ఉన్నాడు. కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన ప్రతి ఒక్క ఈవుని దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5-6 వచనాలు. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పినాడు కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేయగలడు? అన్ని మంచి ధైర్యంతో చెప్పగలవారై ఉన్నాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ధనం గురించి చింతిస్తూ ఉంటాము. డబ్బు లేదనుకో మనలో ఏమొస్తుంది? చింత వచ్చేస్తుంది. మన దగ్గర బంగారం లేదనుకో మన దగ్గర ఏమొస్తుంది? చింత వచ్చేస్తుంది. అందుకని అంటూ ఉన్నాడు, ఈ ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన దాంతో తృప్తి పొందండి అంటూ ఉన్నాడు. మీకు దేవుడు ఏమైతే ఇచ్చి ఉన్నాడో దాంట్లో మీరు ఏమై ఉండాలి? తృప్తి పొందండి. ఈ లోకంలో ఉన్నది దాని గురించి వాళ్ళకు ఉంది నాకు లేదు, వాళ్ళకి అది ఉంది నాకు ఇది ఉంది అనేది కాదు. నువ్వు అన్నిటికన్నా పరలోక సంబంధమైన ఐశ్వర్యం నీకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. దాన్ని నువ్వేం చేయాలంటే వృద్ధి చేసుకోవాలి. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలి? అందులో నువ్వు వృద్ధి పొందాలి, అందులో నువ్వు నీ చింత ఉండాలి, అందులో నువ్వేం చేయాలంటే డెవలప్ చేయాలి, ఆయనలో నువ్వు ఎదగాలి. అంతే. అన్నిటికన్నా ఈ లోక సంబంధమైన దాంట్లో కాదు, పరలోక సంబంధమైన దాంట్లో నువ్వు ఎదిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అంతకంతకు నిన్ను బ్లెస్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కాబట్టి నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని చెప్తున్నాడు కదా. ఆయన ఏం చేయడంట? ఏమాత్రము నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఏమాత్రం నిన్ను ఎడబాయిసే దేవుడు కాదు. నీకెప్పుడు సహాయకుడుగా ఉంటాడు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీ బాధను తీసివేస్తాడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాలను తీసివేస్తాడు, నువ్వు ఆర్థిక పరిస్థితులు నువ్వు లేమిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? కలిమినిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ స్థితి ఎంత తక్కువగా ఉన్నా కూడా సరే దేవుడు నిన్ను మహా అభివృద్ధి హెచ్చిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యంను వెతకాలి. చూడండి, యోహాను భక్తుడు ఏం చేస్తాడు? ఆయన రావడం ఏం చేస్తాడు? అరణ్యంలోకి వెళ్ళి చూడండి ఏం చేస్తాడు? ఆయన ఒక మాట అంటాడు కదా,
సువార్త ప్రకటిస్తాడు. చూడండి 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము త్వరగా. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని అరణ్యములో ప్రకటించుచుండెను. హల్లెలూయా. ఆయన నీతిని ప్రకటించడం అంటే ఇదే. హల్లెలూయా. దీని గురించి నీకు చింత ఉండాలి, దీని గురించి నీకేముండాలి, దుఃఖం ఉండాలి, దీని గురించి నీకు బాధ ఉండాలి. పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది, దాని గురించి మీరు ఏం చేయాలి, ప్రయాసపడాలి, దాని గురించి నువ్వు శ్రమపడాలి, దాని గురించి నువ్వు దుఃఖించాలి, దాని గురించి చింతపడాలి. మీరు మారు మనసు పొందడని చెప్పి నువ్వేం చేయాలని అంటే సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఇక్కడ యోహాను భక్తుడు ఇదే చేశాడు. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రక్షణ పొందిన వెంటనే ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత 17వ వచనం చూడండి, 4:17లో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపిస్తున్నది గనక మారు మనసు పొందుడని చెబుతూ ప్రకటించుటూ మొదలుపెట్టెను. హల్లెలూయా. ఇది దేవుడు నీకు ఇచ్చింది. ఆయన నీతి, ఆయన రాజ్యమును నువ్వు ప్రకటిస్తే ఆయన రాజ్యం ఏమవుతుంది, ఈ లోకంలో కట్టబడుతుంది. ఆయన రాజ్యమును నువ్వు కట్టింపు చేస్తే నీకు చింత లేకుండా దేవుడు ఏం చేస్తాడు, అన్నీ ఇస్తాడు. ఈ లోకంలో అన్నీ ఇస్తాడు. అన్నీ ఇవ్వాలి, అన్నీ నువ్వు పొందుకోవాలి అని అంటే నీ చింత యావత్తు దేవుని మీద పెట్టాలి. హల్లెలూయా. నువ్వు దేవుని రాజ్యమును గురించి ప్రకటించాలి, దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని ఆత్మను రక్షింపచేయాలి, దేవుని ప్రేమను నువ్వు పొందుకున్న ఈ ప్రేమను అనేకులకు పంచిపెట్టాలి. అదే దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని రాజ్యం గురించి బోధించాలి, దేవుని రాజ్యం గురించి ప్రకటించాలి, దేవుని ప్రేమను ఇతరులకు పంచాలి. తద్వారా అనేకులను దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. హల్లెలూయా. కాబట్టి మనము చూడండి ఈ 6వ అధ్యాయానికి వచ్చేద్దాము. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ చూడండి, రేపటి దినము గురించి మీరు ఏం చేయకూడదు, చింతింపకూడి. రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటికి ఆనాటికి చాలు. అయితే మీరు రేపటి గురించి చింతించకూడదంటే మొదట ఏం చేయాలంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకాలి. హల్లెలూయా. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట ప్రకటించాలి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట కట్టబడాలి. నువ్వు ఆయన రాజ్యమును నిర్మింపజేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, నీలో ఉన్న సమస్తమైన కీడుని తీసివేసి ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మేలులతో నేను నింపి దేవుడు ఏం చేస్తాడు, నేను ముందుకు నడిపిస్తాడు. కాబట్టి నువ్వు దేనిని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఏలియా ఎలాగ బ్రతకాలి, ఆ కేరోతు వాగులో నేను ఎలా జీవించాలి అని అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, కాకి ద్వారా ఆహారంను పంపించాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఖచ్చితంగా ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఆహారం నుంచి పంపించి మనల్ని పోషిస్తాడు. ఇటు వాక్యము దేవుడు దీవించును గాక.